శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే శ్రీ వారాహి నవరాత్రి పూజా విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారు అంటేనే వరాలను కురిపించే తల్లి, మన కొంగు బంగారం చేసే అమ్మవారు. మన కోసం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు మన కోరికలను నెరవేర్చుకోవడానికే ఆమె మన దగ్గరికి వచ్చి మన పూజలను అందుకొని మనకు సాక్షాత్తుగా అమ్మవారి దివ్య దర్శనాన్ని ఇచ్చి మన కోరికలను తీర్చే తల్లి అమ్మవారి యొక్క నవరాత్రి విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. జై వారాహి మాత. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ కోసం మనం ఇంటిని ఎలా శుభ్రపరచుకోవాలి, పీఠం ఏ విధంగా పెట్టుకోవాలి, పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మొదటగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత గడపని కూడా మంచిగా కడిగేసుకొని పసుపు రాసి మనము మంచిగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో ద్వారలక్ష్మి పూజ కూడా మనం చేసుకోవాలి. అంటే అమ్మవారు మనం పూజ చేస్తున్న సమయంలో ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎక్కడ చూసినా కానీ శుభ్రంగా ఉన్నట్లయితే అమ్మవారికి ఎంతో ఆనందం కలుగుతుంది. తర్వాత పూజా గదిలోన తూర్పు లేదా ఉత్తర దిశను చూసేలా పూజాపీఠం ఏర్పాటు చేయండి. చెక్క పీటపై ఎర్రని వస్త్రం పరచండి. పీఠంపై కొద్దిగా అక్షింతలు వేసి ఇలా ప్రార్థించండి. ఓం పృథ్వై నమః, పీఠ దేవతాభ్యో నమః అని నమస్కరించుకోండి. తర్వాత పీఠంపై ఒక ఎర్ర బట్టని పరిచి దానిపైన బియ్యంతో కానీ లేదంటే గోధుమలతో కానీ మండలం చేసి దానిపైన కలశాన్ని స్థాపించండి. కలశంలో నీళ్ళని కానీ బియ్యాన్ని కానీ వేసి దాని మీద 5 మామిడి ఆకులు కానీ లేదంటే తమలపాకులు కానీ పెట్టి పొట్టు తీయని కొబ్బరికాయని పెట్టి దానిపైన ఒక ఎర్రని లేదా ఆకుపచ్చ బ్లౌజ్ పీస్ని పెట్టండి. దానిని కూడా గంధము, కుంకుమ, పసుపు, అక్షింతలు మళ్ళీ పూలతో అలంకరించండి. పత్తి వస్త్రం అంటారు కదా, వస్త్రాన్ని కూడా అలంకరించండి. ఆ తర్వాత కలశ స్థాపన చేయండి. కలశంలో శుద్ధమైన జలము, పసుపు, కుంకుమ, చక్కెర ఏదైనా పువ్వు వేసి కలశ పూజ చేయండి. తర్వాత వారాహి అమ్మవారిని స్థాపించండి. విగ్రహం లేదా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మనము ఇందాక పెట్టుకున్న కొబ్బరికాయ ముందర అలంకరించుకోండి. తర్వాత అమ్మవారిని కూడా మనము ఎంత చక్కగా ప్రార్థిస్తామో అమ్మవారు మనకు అంత చక్కగా దీవెనలను ఇస్తుంది. తర్వాత గణపతి పూజ చేయండి. తర్వాత మీకు ఏం కోరిక ఉందో సంకల్పం చేయండి. తర్వాత పంచోపచార పూజ. పంచోపచారం అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సింపుల్గా చేసుకోవచ్చు పంచోపచార పూజ. తర్వాత అమ్మవారి పూజలో ముఖ్యంగా ఎంతో ముఖ్యమైన పాత్ర వహించేది అమ్మవారి యొక్క 12 నామాలు. 12 నామాలను ఇప్పుడు మనం పఠిద్దాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం ప్రోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాల్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్నే నమః అంటే శత్రు సంహారిణి అనే స్వరూపం అమ్మవారిది. 12 నామాలు పఠించిన తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చెప్పుకోవాలి. తర్వాత అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేయాలి. అది మీకు నోరు తిరిగినంత, ఎందుకంటే అందరికీ నోరు తిరగదు. కొన్నిసార్లు మనం తప్పుగా పఠిస్తే అది తప్పుగా మనకి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓం శ్రీ వారాహి నమః అని 108 సార్లు మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం కానీ పులిహోర కానీ చక్కెర పొంగలి, పాయసం, పండ్లు ఏదైనా ప్రేమతో శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించండి. ఆ తర్వాత అమ్మవారికి ఎంత చక్కని పాటతో ఏదైనా పాటతో హారతి ఇవ్వండి. ఆ తర్వాత అమ్మ మా కుటుంబాన్ని రక్షించు, ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ఇవ్వు తల్లి, శత్రు నివారణ చేయు, ధైర్యాన్ని ప్రసాదించు అని అమ్మవారికి మంచిగా తప్పులు ఒప్పులు క్షమించు మాత అని నమస్కరించుకోండి.
ఆ తర్వాత క్షమాపణ కోరండి అమ్మవారికి. ఆ తర్వాత ప్రసాదాన్ని, తీర్థాన్ని మీరు తీసుకొని మిగతా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఇవ్వండి. ఈ విధంగా పూజను పూర్తి చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. అయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే, వారాహి అమ్మవారి ఉపాసనలో కొన్ని తాంత్రిక మంత్రాలు, న్యాసాలు, హోమాది నియమాలు ఉంటాయి. అవన్నీ కూడా మనము ఇంట్లో ఆచరించడం తప్పు. అందుకని అవన్నీ కూడా గురుముఖంగానే చేయాలి. శ్రీ విద్యా సాంప్రదాయం మనకి సూచిస్తుంది కాబట్టి, గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానం. కాబట్టి ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ఇప్పుడు అమ్మవారి యొక్క హారతి పాటను విందాం. వారాహి జయ మంగళం, శ్రీ వారాహి శుభమంగళం, కష్టనాశిని శత్రుమర్ధిని మంగళం, ఇష్టదాయిని భక్తపాలిని మంగళం, వారాహి జయ మంగళం, శంకిని చక్రిని ఖడ్గిని మంగళం, సస్యరూపిణి అభయదాయిని మంగళం, వారాహి శుభమంగళం, అమ్మ వారాహి జయ మంగళం, అంధిని రుంధిని జంబిని మంగళం, మోహిని స్తంభిని కోలముఖి మంగళం, అమ్మ మంగళం, శ్రీ వారాహి మంగళం, శ్రీ పంచమ్యై మంగళం, దండనాథాయై మంగళం, సంకేతాయై మంగళం, సమయేశ్వర్యై మంగళం, సమయ సంకేతాయై వారాహ్యై మంగళం, శ్రోత్రిణ్యై శివాయై వార్తాళ్యై మంగళం, మహాసేనాయై ఆజ్ఞాచక్రేశ్వర్యై అరిఘ్నై మంగళం, వారాహి మంగళం, వారాహి శుభమంగళం, వారాహి జయ మంగళం, అమ్మ వారాహి జయ మంగళం. మీ అందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క కృప లభించాలని మా ఛానల్ నుండి మేము కూడా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కండి. శ్రీ వారాహి అమ్మ కృప మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీమాత్రే నమః, శ్రీ వారాహి నమః. ఓం శ్రీ వరాహి దేవ్యాయ నమః. ఓం శ్రీ వరాహి దేవ్యాయ నమః.